Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ 2021 హ్యాపీ న్యూ ఇయర్ ఎడిటింగ్ మోషన్ పోస్టర్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేటెడ్ కానీ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో చక్రం కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కానీ ఆ యొక్క ఎఫెక్ట్లు కానీ వీడియో అయితే సో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో ఇలా మనకు కమ్మింగ్ సోన్ అంటూ జనవరి అండ్ మీ యొక్క ఫొటోస్తో ఎంట్రీ యానిమేటెడ్. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోనైతే నేను సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి విజిట్ చేయండి. సో వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫర్ ఆమ్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింది, అది చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి డైరెక్ట్ ఈ యొక్క వీడియో అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కున్న వాల్యూమ్ ఫస్ట్ నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేయకూడదు అనక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొన్ని టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ నేను స్టార్టింగ్లో కమ్మింగ్ సోన్ అనే టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా యానిమేటర్లో మనకి ఇది ఎక్కడైతే మూవ్ అవుతుందో ముందుకి కరెక్ట్ యానిమేషన్లో అక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు స్క్రోల్ అప్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి టెక్స్ట్కి యానిమేషన్ మనకి ఇలా ముందు స్క్రోల్ చేస్తే కరెక్ట్గా మనకు ఫ్లోలో ఉన్నప్పుడు ఒక్కసారి ప్లే చేసుకుంటే ఎఫెక్టివ్ యానిమేషన్ మనకు ఎక్కడికి వస్తుందో బాగా చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక కరెక్ట్గా మనకు ఈ లెవెల్లో వస్తుంది. ఓకే, సో ఇంకా కొద్దిగా మనకు లేరు కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకోండి. ఓకే, సో ప్లే చేసి మళ్ళీ ప్లే చేసుకోండి. ఒక్కసారి ప్లే చేసుకుంటే మనకు కరెక్ట్ యానిమేషన్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఇంకా కావాలంటే కొద్దిగా మీరు ఇలా అడ్జస్ట్ అనేది చేసుకొని కరెక్ట్గా మనకు అది మూవ్ అయినప్పుడు మనకు ఆ నేమ్ అనేది వెళ్ళిపోవాలి. చూడండి, ఓకే పర్ఫెక్ట్. ఓకే, సో అదే టెక్స్ట్ మీద టచ్ చేసి మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ రబ్బర్ అనే ఆప్షన్, రబ్బర్లోకి వచ్చేసి మనకి ఇక్కడ 0.5 లేదా 1 అని పెట్టుకోండి. ఓకే, సో 1 అని పెట్టేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. మళ్ళీ మనకు కరెక్ట్ ఆ యొక్క ఫ్లోలో అలా రావాలి. ఓకే, సో కరెక్ట్గా సెట్ అయింది. సో ఇక్కడ సెట్ అయిన తర్వాత సో ఇలా మళ్ళీ ముందు స్క్రోల్ అప్ అవుతుంది. అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇలా మనకు బ్యాకప్ వచ్చేసాక సో నెక్స్ట్ మళ్ళీ ఇలా మనకి కార్ అనేది ఇలా ఫైరింగ్ ఎఫెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఈ యొక్క ఎఫెక్ట్ వస్తుంది కదా, సో ఈ యొక్క చక్రము కరెక్ట్ ఆ యొక్క చక్రం ఎక్కడైతే మనకు ఎండ్ అయిపోతుందో కరెక్ట్ ఎండ్ అయిపోయిన చోట మనకి ఆఫ్ చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఇప్పుడు మనకు జనవరి అని పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకొని కొద్దిగా ముందు స్క్రోల్ అప్ చేసి మనకు ఈ లెవెల్లో పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టుకొని కరెక్ట్ యానిమేటెడ్ కొద్దిగా ముందుకు. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి జనవరి అని పెట్టేసి దీనికి వచ్చేసి ఇన్ యానిమేషన్లో వచ్చేసి పాప్ అని ఇవ్వండి. ఓకే, సో పాప్ అని ఇచ్చేసి సేమ్ ఇదే ఇమేజ్ని మీకు ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు ఎండ్ అయిపోతుందో కరెక్ట్ ఆ ఎండ్ వరకు ఈ ఇమేజ్ని అయితే ఈ విధంగా డ్రాక్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మనకు ప్లే చేసుకోండి. ఒక్కసారి ప్లే చేసుకుంటే మనకు యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. సో అది మనకు ఏదైతే వైట్ది వస్తుందో ఆ యొక్క
ప్లే అయిన వైట్ది కరెక్ట్గా ప్లే అయిన చోట మనకి ఇది రిమూవ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి నేను కరెక్ట్ అది ఎంటర్ అయిన చోటు నుంచి నేను మళ్ళీ ట్రిమ్ ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ టాప్ ప్లే హ్యాండ్ అని ఇస్తున్నాను. ఓకే, సో రైట్ టాప్ అని ఇచ్చేసి సో ఇప్పుడు ప్లే చేశాక మనకు యానిమేటెడ్లో ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇక్కడ వైట్ది వస్తుంది. వచ్చేసాక కొద్దిగా ముందుకు స్క్రోల్ అప్ చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ని అయితే ఇవ్వాలనుకున్నా, ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా మీ యొక్క ఫొటోస్ని ఈ విధంగా ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసుకొని సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి, లేకపోతే వర్కౌట్ అవ్వవు. ఓకే, సో మీ యొక్క ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేసి మనకు మీ యొక్క ఇమేజ్ని ఈ విధంగా మీకు ఎంత జూమ్ కావాలో అంత జూమ్ ఇలా మనకు ప్రెస్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో చేసాక సో అదే కీ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంది కదా, కీ యానిమేషన్ మీరు టచ్ చేసి కొద్దిగా మనకు ఈ యొక్క వైట్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కావాలో ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో మీకు యానిమేటెడ్ ఇచ్చుకొని సో ఈ లెవెల్లో ఇచ్చేసి సో ఇప్పుడు మనకు అదే మళ్ళీ కీ సింబల్ మీద టచ్ చేసి ఏదైతుందో మీ అంటే సారీ ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లోకి వచ్చేసి సేమ్ ఇప్పుడు ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి కీ యానిమేషన్ మీద టచ్ చేసి కొద్దిగా ఈ లెవెల్లో మీకు ఎంత లెంత్లో కావాలో అంటే ఆ యొక్క ఇమేజ్ ఇంత లెంత్లో వచ్చేసి ఆ ఇమేజ్ మీద టచ్ చేయండి. సో టచ్ చేశాక మళ్ళీ ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ను పెట్టేసి ఈ విధంగా జూమ్ అయితే తగ్గించుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకు కరెక్ట్ ఆ యొక్క ఇమేజ్ ఈ లెవెల్లో మనకు ఈ లెవెల్లో జూమ్ అనేది తగ్గించుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో జూమ్ తగ్గించుకొని మీకు ఎక్కడ కావాలో ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఈ విధంగా మీరు ఆ యొక్క ఫొటోస్ని ఈ విధంగా డ్రాక్ అనేది చేసేసి కరెక్ట్గా మీ యొక్క సైజు ఎంత కావాలో అంతలో మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరు ఒక సైడ్ యానిమేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసి నేను టిక్ మార్క్ను నటిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి మనకు స్టార్టింగ్లో ఆ యొక్క ఇమేజ్ మనకు స్లో మూమెంట్ వచ్చేసి రాను 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 ఫాస్ట్ వస్తుంది. ఓకే, సో చూడండి వావ్ సూపర్ కదా, సో చాలా అంటే చాలా బాగుంది. గాయ్స్ లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఇక్కడతో మన యొక్క ఫోటో కరెక్ట్గా సెట్ అయింది. సో ఇక్కడ సెట్ అయిన తర్వాత మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను అల్లు అర్జున్ సార్ ఫోటో అయితే తీసుకున్నాను కదా, సో అదే మళ్ళీ ఏదైతుందో ఆ యొక్క టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్ట్ నేమ్ అయితే తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ మనకు పిక్సెల్ ల్యాబ్లో అయితే మీరు క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఆల్మోస్ట్ చేశాను, ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఇంకా ఆల్మోస్ట్ మీకు పిక్సెల్ ల్యాబ్లో మనకు చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, అవి చూడండి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసి నేను ఒక సైడు ఈ యొక్క టెక్స్ట్ కూడా నేను కీ యానిమేషన్ అయితే ఇవ్వబోతున్నా. సేమ్ ఇది కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి కీ యానిమేషన్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి సేమ్ ఇక్కడ ఏదైతుందో ఈ యొక్క నేమ్ను కూడా ఈ లెవెల్లో మనకు డ్రాక్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో డ్రాక్ చేసి కరెక్ట్గా మీకు మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ స్లో మూమెంట్ కావాలో ఫాస్ట్ కావాలో అనేది మీ చాయిస్, మీ ఇష్టం. సో నేను ఫాస్ట్ కావాలంటే కొంచెం దగ్గరికి పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకొని మళ్ళీ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి మళ్ళీ జూమ్ అవుట్ టు మళ్ళీ జూమ్. ఓకే, సో ఈ విధంగా మనకు జూమ్ తగ్గించేసి మీకు ఎక్కడ కావాలో ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నేను పెట్టేసి ఇక్కడ నేను టిక్ మార్క్ను నటిస్తున్నా. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకొని చూడండి ఎంత ఫాస్ట్ వస్తుందో. వావ్ సూపర్ కదా, సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ మనకు కరెక్ట్ యానిమేషన్ వచ్చేస్తున్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ వచ్చేసాక లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక 2021 టెక్స్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇన్ని యానిమేషన్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే రబ్బర్ అనే ఆప్షన్ రబ్బర్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఇచ్చేసి ఇది కూడా మనకు 0.5లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో 0.5లో పెట్టేసి సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్ వచ్చేసాక మనకు ఏదైతే ఉందో అక్కడ మన టెక్స్ట్ వచ్చేసాక మళ్ళీ ఇది 2021 వస్తుంది. వచ్చేసాక మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని ఇచ్చేసి నేను కింద పెడుతున్నా, మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టేసి సేమ్ ఇన్ని యానిమేషన్లోకి వస్తే కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఎంటర్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను సైడ్ లెఫ్ట్ అని ఇస్తున్నా. ఓకే, సో సైడ్ లెఫ్ట్ అని ఇచ్చేసి నేను టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఒక్కసారి ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ అయితే చేసేసి సో ఇప్పుడు ఫైనల్గా ప్లే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసాక మన యొక్క ఇమేజ్ యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. వచ్చేసాక కరెక్ట్గా మన యొక్క ఇమేజ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత సో అక్కడ మళ్ళీ ఆపేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ ఓవర్లీ అనే ఎఫెక్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకు ఏ అయితే క్రాకర్స్ ఉన్నాయో ఈ యొక్క క్రాకర్స్కు సంబంధించిన హార్ట్ సింబల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ హార్ట్ సింబల్ నేను ఒకటి సెలెక్ట్ అయితే చేసుకొని సో హార్ట్ సింబల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక మన యొక్క టెక్స్ట్కి కరెక్ట్గా ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఆ యొక్క ఇమేజ్ను నేను ఈ లెవెల్లో అంటే డ్రాగ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ వేస్తున్నాను. సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఇదే ఇమేజ్ను అంటే అదే లేయర్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసేసి సో ఇప్పుడు ప్లే చేసుకోండి.
చూడండి మన యొక్క ఫొటోస్ని. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మీకు ఏమైనా క్రాకర్స్ కావాలంటే మీకు యానిమేషన్లో మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో ఇంకేంటి మనకు ఫైనల్గా ఇంకా అన్నీ కంప్లీట్. ఇంకా మీకు చాయిస్ ఇంకా కావాలంటే సాంగ్లు కావాలనుకుంటే సో ఇక్కడ ఆడియో ఆప్షన్ మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, యానిమేషన్లు, ఫొటోస్, ఇంకా అన్ని బ్యాక్గ్రౌండ్స్, వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో ఇంకేంటి టోటల్గా మనకు వీడియో అనేది గ్యాలరీలో కనెక్ట్ సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలో కన్నా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇడే మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చని లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.